హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పాత క్యాలెండర్ అంటే మనకి న్యూ ఇయర్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఇది మనకి 2021 అనేది పాతదైపోయినట్టే కదా. సో పడేస్తాం కదా, న్యూ ఇయర్ తర్వాత కొత్త క్యాలెండర్ తెచ్చుకుంటాము. అలా పడేయకుండా దీంతో మనము ఒక అద్భుతమైన ఐడియా అయితే ట్రై చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసేసేయండి ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మీరు ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి, చాలా రియూజ్ ఐడియాస్ అయితే ఉంటాయి. మీకు కనుక అవన్నీ నచ్చినట్లయితే ఇంకా బోల్డ్ అని తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ముందుగా నేను క్యాలెండర్ని ఇలా కట్ చేసుకున్నాను. దేవుడు ఉన్నాయి కదా, అవి కాకుండా మధ్యలో ఉన్న డేట్స్ మాత్రమే తీసుకున్నాను. తర్వాత స్క్వేర్గా స్క్వేర్గా కట్ చేసుకొని ఇలా చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలా మూలలుగా మర్చుకోవాలన్నమాట. సో ఇలా మర్చుకున్న తర్వాత నేను ఇక్కడ డిజైన్ అయితే వేస్తున్నాను. మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇలా క్రాస్గా వేసుకోవాలి కింద, తర్వాత ఇలా యూ షేప్ వేసుకోండి, తర్వాత ఇలా ఒక ట్యాప్ షేప్ లాగా వేసుకోండి చూడండి. ఇలా ఫస్ట్ యూ వేసుకోవాలి, తర్వాత ఒక ట్యాప్ లాగా అంటే కొలై షేప్ ఎలా ఉంటుందో అలా, తర్వాత దానికి ఆపోజిట్లో ఒక యూ వేసుకోవాలి, ఒక వి షేప్ వేసుకోవాలి ఇలా. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద యూ వేసుకోండి, తర్వాత ఒక వి షేప్ వేసుకోండి. అంటే మీకు ఫస్ట్లో ఏంటంటే అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, మీరు ఆ న్యూస్ పేపర్స్ మీద అలా ట్రై చేస్తూ ఉండండి, ఈజీగా వచ్చేస్తుంది. మనము ఈ టెసెన్సల్ని బయట కొనాలి అంటే ఖచ్చితంగా 100 రూపీస్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎందుకు కొనడం, ఇంట్లో ఉన్న క్యాలెండర్ షీట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా పేపర్ కన్నా కూడా. సో దాంతో యూస్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఇంటూస్ పెట్టాను కదా, సో ఆ ఇంటూస్ అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, యూని కూడా కట్ చేసుకోవాలి, అలాగే వీని. ఇక్కడ ఇంటూస్ వేటిని అయితే పెట్టానో వాటన్నిటిని మీరు కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మనం రెడీ చేసుకుంటే ఈ సంక్రాంతికి మనము ఈజీగా ముగ్గులు అయితే వేసుకోవచ్చు. ముగ్గు రాకుండా ఉంటుంది కదా వేయడానికి, అలాంటి వాళ్ళు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదండి. సో 5 మినిట్స్లో మీరు ఈ కటింగ్ ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. మంచి మంచి ముగ్గులు కూడా వేసుకోవచ్చు మనము ఇదే కటింగ్తో. సో కటింగ్ అంతా అయిపోయిన తర్వాత చూసారా ఎంత చక్కగా డిజైన్ వచ్చిందో. చాలామందికి రంగోలీస్ డిజైన్స్లో వేయాలని ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా అనమాట. పేపర్ మీద కూడా చేయొచ్చు, కానీ పేపర్ మనకు అంత స్ట్రాంగ్గా ఉండదు, పిండి వేసినప్పుడు తీయడానికి మనకి అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ నేల మీద పెట్టేసుకోండి, లేదు అంటే మీరు స్క్వేర్గా ముందు ఏదైనా ఒక కలర్ వేసుకొని ఇలా 2 కలర్స్ 3 కలర్స్ కూడా వేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. సో ఇలా టేప్తో మీరు పేపర్ కదలకుండా ఫస్ట్ అతికించుకోండి, తర్వాత జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. పేపర్కి బయట రాకుండా ముగ్గు పిండి అనేది ఇలా చల్లుకోండి. సో ఇలా చల్లుకున్న తర్వాత మీరు స్లోగా టేప్ని అనేది రిమూవ్ చేసేసేయాలి. ఇలా తీసేసారంటే మనము స్లోగా ఈ పేపర్ని పైకి తీయచ్చు. ఇది పేపర్ న్యూస్ పేపర్ కాదు, కార్డ్బోర్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తీసేయచ్చు అనమాట దీన్ని. సో ఇలా చూసారా ఎంత అందంగా వచ్చిందో కదా డిజైన్ అనేది. మరి మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి, చిటికలో అయిపోతుంది అనమాట మనం డిజైన్ రెడీ చేసి పెట్టుకుంటే. ఐడియా ఎలా ఉంది, మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి. మరి ఈ పేపర్స్ని మనం ఇలాగే మడత పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కావాలి అంటే ఫ్రైడేస్ అలాంటప్పుడు పూజ గదిలో వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.